విద్యార్థులు, ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పండి. పంటలు పండాలంటే ఏమేమి కావాలి? మీరు చెప్పినట్లు పంటలు పండాలంటే భూమి, నీరు, విత్తనాలు, ఎరువులు, పనిముట్లు, కూలీ పనివారు కావాల్సి ఉంటుంది. ప్రధానంగా మనకు పంటలు పండాలంటే నీరు కావాలి. నీరు మనకు ఎలా లభిస్తుంది? వర్షము, నదులు, కాలువలు, చెరువులు, బావులు మరియు బోరు బావుల ద్వారా లభిస్తుంది. బావులు మరియు బోరు బావుల ద్వారా పంట పొలాలకు నీరు పంపడానికి ఏం కావాలి? బావి నుంచి నీరును తోడడానికి మనకు ఏమి అవసరం అవుతుంది? విద్యుత్ శక్తి కావాలి. ప్రియమైన విద్యార్థులు, ఈరోజు మనం నీటిపారుదల మరియు విద్యుత్ శక్తి గురించి తెలుసుకుందాం. నీటిపారుదల మరియు విద్యుత్ శక్తి. భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక వంటిది. భారతదేశం వ్యావసాయిక దేశం. వ్యవసాయం ప్రధాన వృత్తిగా కలిగినటువంటి దేశం. భారతదేశంలో నీటిపారుదల వసతులు 3 రకాలు. అవి: 1. బావులు 44% నీటిపారుదల వసతిని కలుగజేస్తున్నాయి. 2. కాలువలు 36% నీటిపారుదల వసతిని కలుగజేస్తున్నాయి. 3. చెరువులు. ఇవి 16% నీటిపారుదల వసతిని కలుగజేస్తున్నాయి. ఇప్పుడు మొదటగా మనం బావుల గురించి తెలుసుకుందాం. ఇవి బావులు. మనం చూస్తున్నవి సాధారణ బావి, గొట్ట బావి. నీటిపారుదల సౌకర్యాలలో బావులు ప్రథమ స్థానంలో గలవు. బావుల ద్వారా వ్యవసాయం ఎక్కువగా జరిగే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇది ఉత్తరప్రదేశ్. బావుల ద్వారా వ్యవసాయం ఎక్కువగా జరిగేటటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. బావులు 2 రకాలు. అవి: 1. సాధారణ బావులు. ఇలాంటివి సాధారణ బావులు అంటారు. 2. గొట్టపు బావులు. సాధారణ బావి ఇలా ఉంటుంది. సాధారణ బావులు చాలా తక్కువ లోతు ఉంటాయి. తక్కువ ప్రాంతానికి నీటి వసతిని అందిస్తాయి. రెండవది గొట్టపు బావి. ఇలాంటివి గొట్టపు బావులు అంటే గొట్టాల ద్వారా నీటిని వెలికి తీసేటటువంటివి. గొట్టపు బావులు ఎక్కువ లోతులో గల నీటిని తీసేందుకు ఉపయోగపడతాయి. ఎక్కువ ప్రాంతానికి నీటి వసతిని అందిస్తాయి. రెండవది చెరువులు.
మన గ్రామీణ ప్రాంతాలలో చెరువులను ప్రతి గ్రామంలో కూడా మనం చూడవచ్చు. భారతదేశంలో చెరువులు ఎక్కువగా గల ప్రాంతం దక్కన్ పీఠభూమి ప్రాంతం. ఈ ప్రాంతం ఇప్పుడు మనం చూస్తున్నది దక్కన్ పీఠభూమి ప్రాంతం. ఈ ప్రాంతంలో చెరువులు ఎక్కువగా గలవు. చెరువులు ఎక్కువగా గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మూడవది కాలువలు. కాలువలు ద్వారా నీటిపారుదల జరిగేటటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. కాలువలు రెండు రకాలు. అవి ఒకటి జీవకాలువలు. జీవకాలువలు ఎల్లప్పుడూ నీటిని కలిగి ఉంటాయి. ఇవి నదులతో అనుసంధానం చేయబడి ఉంటాయి. రెండవది వరద కాలువలు. వరద కాలువలు వర్షాకాలంలో మాత్రం నీటిని కలిగి ఉంటాయి. అంటే వరదలు వల్ల నీటిని కలిగి ఉండేటటువంటి కాలువలు ఇవి. వర్షాకాలం తర్వాత ఇవి నీటిని కలిగి ఉండవు. ఇవి వరద కాలువలు. జీవకాలువలు. మొట్టమొదటిగా జీవకాలువల గురించి మనం చూద్దాం. సంవత్సరం పొడవునా నీరు ప్రవహించడానికి వీలున్న కాలువలను జీవకాలువలు అంటారు. ఇప్పుడు మనం చూస్తున్నవి జీవకాలువలు. ఇవి నదులతో అనుసంధానం చేయబడతాయి. రెండవది వరద కాలువలు. వర్షాకాలంలోని వరద నీటిపై ఆధారపడి ఉండే కాలువలను వరద కాలువలు అంటారు. ఇవి వరద కాలువలు. వర్షాకాలంలో మాత్రం వీటిలో నీరు ఉంటుంది. ఎండాకాలంలో వీటిలో నీరు ఇంకిపోతుంది. వరదలు తగ్గినప్పుడు కాలువలో నీటి మట్టం కూడా తగ్గిపోయి ఇవి ఎండిపోతాయి. ఇవి వరద కాలువలు. కాలువల ద్వారా వ్యవసాయం ఎక్కువగా జరిగే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. నీటిపారుదల సాంద్రత అధికంగా గల రాష్ట్రం పంజాబ్. అంటే నీటిపారుదల మిగిలిన రాష్ట్రాల కంటే కూడా నీటిపారుదల సౌకర్యాలు ఎక్కువగా కలిగినటువంటి రాష్ట్రం పంజాబ్. ఇప్పుడు మనం చూస్తున్నది పంజాబ్ రాష్ట్రాన్ని. నీటిపారుదల సాంద్రత తక్కువగా గల రాష్ట్రం మిజోరాం. ఇది మిజోరాం. భారతదేశంలో నీటిపారుదలను అభివృద్ధి పరచవలసినటువంటి ఆవశ్యకతను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సరిపడినంత వర్షపాతం లేకపోవడం. అంటే భారతదేశంలో సరిపడినంత వర్షపాతం లేదు. అన్ని కాలాల్లోనూ అన్ని పంటలకు సరిపోయినంత వర్షపాతం లేదు. కాబట్టి మనకు నీటిపారుదల సౌకర్యాలను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. రెండవది అనిశ్చిత వర్షపాతం. అంటే పడవలసినటువంటి కాలాలలో కూడా సరిపోయేంత వర్షాలు పడకపోవడం. ఇది కూడా మన నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరాన్ని తెలియజేస్తున్నది. పడవలసినటువంటి సమయంలో పడకపోవడం, దీన్నే అనిశ్చిత వర్షపాతంగా మనం తెలుసుకోవచ్చు. మూడవది పంటలకు పూర్తిగా నీటి సరఫరా కొరకు. అంటే మనం వేసేటటువంటి పంటలకు పంట పండడానికి పూర్తిగా నీటి సరఫరా అందించాలి అనుకుంటే మనకు తప్పనిసరిగా నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా
ఉంది. నాలుగవది, వర్షం కొన్ని ఋతువులకు మాత్రమే పరిమితం అవడం. అంటే కొన్ని ఋతువుల్లో మాత్రమే వర్షం పడడం వల్ల మిగిలినటువంటి ఋతువులలో పంటలకు అవసరమైనటువంటి నీటిపారుదలలో సౌకర్యాలను కల్పించడం కోసం మనం నీటిపారుదల సౌకర్యాలపై ఆధారపడవలసి వస్తున్నది. అంటే బావులు, కాలువలు, చెరువులపై ఆధారపడవలసి వస్తున్నది. కరువు కాటకాల నుండి రక్షించుకోవడం కొరకు ఇప్పుడు మనం కరువులు చూస్తున్నాం. అంటే వర్షాలు పడినప్పుడు ఆ నీటిని నిల్వ చేసుకుని నీటిపారుదల సౌకర్యాల ద్వారా మనం నీరు లభించినటువంటి కాలాలలో కూడా నీరుని ఉపయోగించుకోవాలి. అనేక పంటలు పండించడం ద్వారా వ్యవసాయోత్పత్తిని అధికం చేయడం కొరకు కూడా మనం నీటిపారుదల సౌకర్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేలైన పంటల నమూనాని అమలుపరచడం కొరకు నీటిపారుదల సౌకర్యాలను అమలుపరచాలి. మేలైన పంటల నమూనా సంకరజాతి పంటల వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కొరకు, అంటే హై ఈల్డింగ్ వెరైటీస్ సంకరజాతి వ్యవసాయం, దీన్ని ప్రోత్సహించడం కొరకు కూడా మనకు నీటిపారుదల అన్ని కాలాలలో కూడా నీరు అవసరం అవుతుంది. అందుకోసం మనం నీటిపారుదల సౌకర్యాలను అభివృద్ధి చేసుకోవాలి. బీడు భూములను సమర్థవంతంగా ఉపయోగంలోకి తేవడం కొరకు, అంటే బంజరు భూములు, పంటలు పండనటువంటి ప్రదేశాల్లో కూడా పంటలు పండించుకోవడానికి ఆ భూమిని ఉపయోగంలోకి తీసుకురావడం కొరకు మనకు నీటిపారుదల సౌకర్యాలు, నీరు ఎంతైనా అవసరం ఉంది. పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయడం కొరకు కూడా నీటిపారుదల సౌకర్యాలు అవసరం ఉంది. అంటే పెరుగుతున్న జనాభా ప్రతి ఒక్కరికి ఆహారం అందించడం మన బాధ్యత. కాబట్టి నీటిపారుదల సౌకర్యాలు బాగా ఉంటే, అందరికీ అందుబాటులో ఉంటే, అన్ని పంటలు బాగా పండితే అందరికీ ఆహార ధాన్యాలు అందుతాయి. బహుళార్థ సాధక పథకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బహుళార్థక సాధక పథకాలు అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటివి, అంటే ప్రాజెక్టులు అని కూడా అంటారు వీటిని. వీటి ద్వారా అనేక ప్రయోజనాలు, అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి దీన్ని బహుళార్థక సాధక పథకం అని అంటారు. ఇవి బహుళార్థక సాధక పథకాలు. అనేక ప్రయోజనాలను ఆశించి నిర్మించిన పథకాలను బహుళార్థ సాధక పథకము అంటారు. బహుళార్థక సాధక పథకాల ఆశయాలు అంటే ఏ ఆశయాలను ఆశించి ఈ బహుళార్థక సాధక పథకాలు నిర్మించడం జరుగుతుంది, వాటినే వీటి యొక్క ఆశయాలు అంటారు. ఒకటి, వ్యవసాయాభివృద్ధి. వ్యవసాయ భూమికి నీటిపారుదల వసతులను కలుగజేయడం కొరకు ఈ బహుళార్థక సాధక పథకాలను నిర్మిస్తారు. రెండవది, వరదలను నిరోధించుట. బహుళార్థక సాధక పథకము ద్వారా వరదలను నిరోధించవచ్చు. అంటే వర్షాలు పడినప్పుడు వచ్చేటటువంటి వరద నీటిని ఆపు చేయడం ద్వారా నీటిని నిల్వ చేసుకోవచ్చు. అదే సమయంలో వరదలను కూడా నిరోధించవచ్చు. కాబట్టి బహుళార్థక సాధక పథకం యొక్క ప్రధాన ఆశయాలలో వరదలను నిరోధించడం కూడా కలదు. మృత్తికా పరిరక్షణ. వీటి ద్వారా వరదలను తగ్గించి మృత్తికా క్రమక్షయాన్ని నిరోధించవచ్చు. అంటే బహుళార్థక సాధక పథకం
ద్వారా వరదలను నిరోధించడం ద్వారా మృత్తికా క్రమక్షయాన్ని కూడా తగ్గించవచ్చు. నాలుగవది జల విద్యుత్ శక్తి. ఇది మనకు చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నది. పరిశ్రమలకు, గృహ అవసరాలకు తప్పనిసరిగా మనకు జల విద్యుత్ శక్తి అవసరమవుతున్నది. ఈ జల విద్యుత్ శక్తిని అధికంగా ఉత్పత్తి చేయడానికి మనకు ఈ బహుళార్థక సాధక పథకాలు ఉపయోగపడుతున్నాయి. జల విద్యుత్ శక్తిని ఎలా ఉత్పత్తి చేస్తున్నారో ఇక్కడ మనం గమనించవచ్చు. నీటిని నిల్వ చేయడం నీటిని నిల్వ చేసేటటువంటి పరిస్థితి. రెండవ నంబర్ను గమనించినట్లయితే నీటిని విడుదల చేస్తున్నటువంటి గొట్టాలు. మూడవ భాగాన్ని బాగా గమనించినట్లయితే అక్కడ టర్బైన్లు ద్వారా ఈ నీరు వేగంగా రావడం ద్వారా ఈ టర్బైన్లు తిరుగుతాయి. 4వ నంబరు ప్రదేశంలో అక్కడ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. 5వ నంబరు ప్రదేశంలో విద్యుత్తును సరఫరా చేసేటటువంటి కేంద్రం. 6వ నంబరు అంటే మన గృహ అవసరాలకు, పరిశ్రమల అవసరాలకు సరఫరా చేసేటటువంటి విధానాన్ని తెలియజేస్తుంది. ఇది జల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసేటటువంటి విధానాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ విధంగా బహుళార్థక సాధక పథకం యొక్క ఆశయాలలో జల విద్యుత్ శక్తి కూడా కలదు. జల రవాణా. బహుళార్థ సాధక పథకములు జల రవాణాకు కూడా ఉపయోగపడతాయి. ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి నది యొక్క ఒక ఒడ్డు నుంచి ఇంకొక ఒడ్డుకు ప్రయాణం చేయడానికి ఈ జల రవాణా బాగా ఉపయోగపడుతుంది. బహుళార్థక సాధక పథకాల యొక్క ఆశయాలలో ఇది కూడా ప్రధానమైనది. 6 చేపల ఉత్పత్తి. ఈ నీటిలో అంటే ప్రాజెక్టుల దగ్గర నిల్వ చేసినటువంటి నీటిలో చేపలను పెంచడం ద్వారా ఆహారోత్పత్తిని, చేపల ఉత్పత్తిని చేపట్టడానికి మనకు వీలవుతుంది. ఈ పథకాల ద్వారా చేపల ఉత్పత్తిని అధికం చేయవచ్చు. 7 అడవుల పెంపకం. బహుళార్థక సాధక పథకం యొక్క పరిసర ప్రాంతాలలో అడవులను బాగా పెంచడానికి ఉపయోగపడుతుంది. ప్రాజెక్టుకు చుట్టూ గల ప్రాంతంలో అడవులను పెంచవచ్చు. ఈ విధంగా ప్రాజెక్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో అడవులు బాగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. 8 వినోద పర్యటన. ఈ పథకాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. పర్యాటకులు వినోదం కోసం ఈ ప్రాంతాలకు రావడం జరుగుతుంది. విదేశీ పర్యాటకులు కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా విదేశీ మారక ద్రవ్యం కూడా మన ప్రాజెక్టుల ద్వారా లభించే అవకాశం ఉంది. 9 మంచినీటి సరఫరా. ఈ ప్రాజెక్టుల ద్వారా మంచినీటిని దగ్గరలో ఉండేటటువంటి ప్రజలకు, గ్రామాలకు అందిస్తారు. ఈ పథకాలు ప్రజలకు తాగునీటిని అందిస్తాయి. బహుళార్థక సాధక పథకాల యొక్క ఆశయాలను మనం చూసినట్లయితే 1 వ్యవసాయాభివృద్ధి, 2 వరదలు నిరోధించుట, 3 మృత్తికా పరిరక్షణ, 4 జల విద్యుత్ శక్తి, 5 జల రవాణా, 6 చేపల ఉత్పత్తి, 7 అడవుల పెంపకం, 8 వినోద పర్యటన, 9 మంచినీటి సరఫరా. ఇవి బహుళార్థ సాధక పథకాల ఆశయాలు. భారతదేశంలోని ప్రధానమైన బహుళార్థ సాధక పథకాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1 బాక్రా నంగల్ పథకం, 2 నాగార్జున సాగర్ పథకం, 3 హీరాకుడ్ పథకం, 4 కోసి పథకం, 5 దామోదర్ లోయ పథకం, 6 తుంగభద్ర పథకం, 7 బియాస్ పథకం, 8 చంబల్ పథకం, 9 గండక్ పథకం, 10 రామ్గంగా పథకం. ఇవి కాకుండా భారతదేశంలో ఇంకా ప్రధానమైనటువంటి బహుళార్థక సాధక పథకాలు కూడా కలవు. కానీ ఇప్పుడు మనం ఈ 10 ప్రాజెక్టులు వీటి గురించి
తెలుసుకుందాం. మొదటగా బాక్రానంగల్ పథకం. దీనిని హిమాచల్ ప్రదేశ్లోని సట్లెజ్ నదిపై నిర్మించినారు. ఇప్పుడు మనం చూస్తున్నది హిమాచల్ ప్రదేశ్, ఇది సట్లెజ్ నది. ఇక్కడ నిర్మించి ఉన్నటువంటి ఈ పథకమే బాక్రానంగల్ పథకం. ఈ బాక్రానంగల్ పథకం పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల ఉమ్మడి పథకం. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఈ 3 రాష్ట్రాల యొక్క ఉమ్మడి పథకం బాక్రానంగల్ పథకం. నీటిపారుదల, జల విద్యుత్ శక్తి దీని యొక్క ప్రధాన ఉద్దేశాలు. నీటిపారుదల, జల విద్యుత్ శక్తి ఇవి బాక్రానంగల్ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. 2 నాగార్జున సాగర్ పథకం. ఈ నాగార్జున సాగర్ పథకం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణానదిపై నిర్మించారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణానది. ఇప్పుడు మనం చూస్తున్నది నాగార్జున సాగర్ పథకం. నాగార్జున సాగర్ పథకం నీటిపారుదల, జల విద్యుత్ శక్తి దీని యొక్క ప్రధాన ఉద్దేశం. నీటిపారుదల, జల విద్యుత్ శక్తి నాగార్జున సాగర్ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. 3 హీరాకుడ్ పథకం. ఒరిస్సాలోని మహానదిపై దీనిని నిర్మించినారు. ఇది ఒరిస్సా రాష్ట్రం. మహానదిని తెలియజేసేటటువంటి చిత్రం. ఇక్కడ నిర్మించి ఉన్నటువంటిది హీరాకుడ్ పథకం. వరదల నియంత్రణ, నీటిపారుదల, జల విద్యుత్ శక్తి దీని ప్రధాన ఉద్దేశం. నీటిపారుదల, వరదల నియంత్రణ ఇది. రెండవది నీటిపారుదల, మూడవ ఉద్దేశం జల విద్యుత్ శక్తి. ఇవి హీరాకుడ్ పథకం యొక్క ప్రధాన ఉద్దేశాలు. 4 కోసి పథకం. బీహార్ సరిహద్దులో కోసి నదిపై దీనిని నిర్మించినారు. ఇది బీహార్ రాష్ట్రం. ఇది గంగా నది యొక్క ఉపనది కోసి నది. కోసి పథకం ఇది అంతర్జాతీయ పథకం. బీహార్ రాష్ట్రాన్ని చూస్తున్నాం. భారతదేశం మరియు నేపాల్ దేశాలు ఈ పథకం ద్వారా లాభం పొందుతున్నాయి. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేశం నేపాల్. ఈ 2 దేశాల మధ్యలో నిర్మించి ఉన్నదే కోసి పథకం. దీనిని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. కోసి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది. నీటిపారుదల, జల విద్యుత్ శక్తి దీని ప్రధాన ఉద్దేశం. నీటిపారుదల, జల విద్యుత్ శక్తి కోసి పథకం యొక్క ప్రధాన ఉద్దేశాలు. 5 దామోదర్ లోయ పథకం. బీహార్లోని దామోదర్ నది ఉపనదులపై అనేక ఆనకట్టలు నిర్మించినారు. బీహార్ రాష్ట్రాన్ని చూస్తున్నాం. దామోదర్ నది, దాని యొక్క ఉపనదులపై అనేక ఆనకట్టలు నిర్మించారు. అదే దామోదర్ లోయ పథకం. దీనిని దామోదర్ నదీ లోయ అధికార సంస్థ నిర్వహిస్తున్నది. వరదల నియంత్రణ, నీటిపారుదల, జల విద్యుత్ శక్తి, నౌకాయానం దీని ప్రధాన ఉద్దేశాలు.
వరదల నియంత్రణ, నీటిపారుదల, జల విద్యుత్ శక్తి, నౌకాయానం. దామోదర్ లోయను బెంగాల్ దుఃఖదాయని అని కూడా అంటారు. ఎందుకంటే దామోదర్ నది వరదల వల్ల వర్షాకాలంలో బెంగాల్ ప్రాంతం ముంపునకు గురి అవుతున్నది. కాబట్టి వరదల నియంత్రణ దామోదర్ లోయ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. 6 తుంగభద్ర పథకం. కర్ణాటకలోని తుంగభద్రా నదిపై దీనిని నిర్మించినారు. ఇప్పుడు మనం చూస్తున్నది కర్ణాటక రాష్ట్రం. తుంగభద్రా నది, తుంగభద్ర పథకం. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి పథకం ఈ తుంగభద్ర పథకం. నీటిపారుదల, జల విద్యుత్ శక్తి దీని ప్రధాన ఉద్దేశం. నీటిపారుదల, జల విద్యుత్ శక్తి ఇవి తుంగభద్ర పథకం యొక్క ప్రధాన ఉద్దేశాలు. ఏడు బియాస్ పథకం. ఇది బియాస్ జలాలను సట్లెజ్ జలాలతో కలుపుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది బియాస్ నది, ఇప్పుడు చూస్తున్నది సట్లెజ్ నది. ఈ 2 నదులను కలుపుతూ నిర్మించినటువంటి పథకం బియాస్ పథకం, బియాస్ ప్రాజెక్టు. ఈ బియాస్ పథకం పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల ఉమ్మడి పథకం. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఈ రాష్ట్రాల ఉమ్మడి పథకం. బియాస్ ప్రాజెక్టు మనం ఇక్కడ గమనిస్తున్నాం. నీటిపారుదల, జల విద్యుత్ శక్తి దీని ప్రధాన ఉద్దేశాలు. నీటిపారుదల, జల విద్యుత్ శక్తి. 8 చంబల్ పథకం. చంబల్ నదిపై దీనిని నిర్మించినారు. ఇది చంబల్ నది, ఇది చంబల్ ప్రాజెక్టు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి పథకం చంబల్ పథకం. రాజస్థాన్, మధ్యప్రదేశ్. నీటిపారుదల, జల విద్యుత్ శక్తి దీని ప్రధాన ఉద్దేశం. నీటిపారుదల, జల విద్యుత్ శక్తి ఇవి చంబల్ పథకాల యొక్క ప్రధాన ఉద్దేశాలు. 9 గండక్ పథకం. బీహార్లోని గండక్ నదిపై ఈ గండక్ పథకాన్ని నిర్మించారు. ఇది గండక్ నది, గండక్ ప్రాజెక్టు. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి పథకం ఈ గండక్ ప్రాజెక్టు. బీహార్, ఉత్తరప్రదేశ్. నీటిపారుదల, జల విద్యుత్ శక్తి దీని ప్రధాన ఉద్దేశం. నేపాల్ కూడా ఈ గండక్ పథకం వల్ల లబ్ధి పొందుతున్నది. నీటిపారుదల, జల విద్యుత్ శక్తి. నేపాల్. 9 రామ్ గంగా పథకం.
ఉత్తరప్రదేశ్లో రామ్గంగా నదిపై దీనిని నిర్మించినారు. ఇది రామ్గంగా నది. రామ్గంగా ప్రాజెక్టు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నది. బాక్రానంగల్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, హీరాకుడ్ ప్రాజెక్టు, కోసి ప్రాజెక్టు, దామోదర్ లోయ ప్రాజెక్టు, తుంగభద్ర ప్రాజెక్టు, బియాస్ ప్రాజెక్టు, చంబల్ ప్రాజెక్టు, గండక్ ప్రాజెక్టు, రామ్గంగా ప్రాజెక్టు, నీటిపారుదల పథకాలు. నీటిపారుదల పథకాలు 3 రకాలు. అవి 1 భారీ తరహా నీటిపారుదల పథకాలు, 2 మధ్య తరహా నీటిపారుదల పథకాలు, 3 చిన్న తరహా నీటిపారుదల పథకాలు. భారీ తరహా నీటిపారుదల పథకాలు ఇవి 10,000 హెక్టార్ల కంటే ఎక్కువ సాగు భూమి కలిగి ఉంటుంది. భారీ తరహా నీటిపారుదల పథకాలు నదులపై నిర్మించబడతాయి. ఇవి దీర్ఘకాలంలో ఫలితాన్ని ఇస్తాయి. ఇవి భారతదేశంలో దాదాపు 158 కలవు. రెండు మధ్య తరహా నీటిపారుదల పథకాలు. మధ్య తరహా నీటిపారుదల పథకాలు 2,000 నుండి 10,000 హెక్టార్ల సాగు భూమి కలిగి ఉంటాయి. ఇవి ఉపనదులపై నిర్మించబడతాయి. ఇవి భారతదేశంలో 226 కలవు. వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి. మూడు చిన్న తరహా నీటిపారుదల పథకాలు. రెండు 2,000 హెక్టార్ల కంటే తక్కువ సాగు భూమి ఉంటుంది. ఇవి చెరువులు, బావులు మొదలగునవి. ఇవి తక్కువ కాలంలో ఫలితాన్ని ఇస్తాయి. ఇవి భారతదేశంలో 95 కలవు. CADP అంటే కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. DVC అంటే దామోదర్ వ్యాలీ కార్పొరేషన్. దామోదర్ నది పరివాహక ప్రాంతంలో నిర్మించినటువంటి పథకాలను పర్యవేక్షిస్తుంది. KWH కిలోవాట్ అవర్ అంటే విద్యుత్ శక్తిని కొలిచేటటువంటి సాధనం. జల విద్యుత్ శక్తిని తెల్లబొగ్గు అని కూడా అంటారు. ఇప్పుడు మనం జల విద్యుత్ శక్తిని తయారు చేసే విధానాన్ని చూస్తున్నాం. జల విద్యుత్ శక్తి ప్లాంట్. జీవ కాలువలకు వరద కాలువలకు తేడా ఏమిటి? భారీ, మధ్య తరహా, చిన్న తరహా నీటిపారుదల పథకాల మధ్య గల భేదమేమి? వీటిని మీరు ఇంటి దగ్గర వీటికి సంబంధించిన జవాబులను తయారు చేసి రాసి
తీసుకురావాల్సి ఉంటుంది. విద్యార్థులు మీరు చేయవలసిన కృత్యములు, మీరు వీటిని నోట్ చేసుకుని చేయవలసి ఉంటుంది. దయచేసి నోట్ చేసుకోండి. బహుళార్థ సాధక పథకాలను భారతదేశ పటంలో గుర్తించండి. భారతదేశ చిత్రాన్ని గీసి ఒక మ్యాప్ నందు భారతదేశంలో గల ప్రముఖ బహుళార్థ సాధక పథకాలను చక్కగా గుర్తించి తీసుకురావాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చేయవలసిన ప్రాజెక్టు పని, దీనిని నోట్ చేసుకొని మీరు పూర్తి చేయవలసి ఉంటుంది. వివిధ రకాల నీటిపారుదల పథకాలను మరియు విద్యుత్ శక్తి పథకాలను సేకరించి చార్టుపై అంటించి తరగతి గదిలో ప్రదర్శించండి. Thank you, one and all. Thank you.